నా సినీ జీవిత పయనానికి ఈ చిత్ర కథాగమనానికి స్ఫూర్తిగా నిలిచిన మా నాన్నగారు స్వర్గీయ శ్రీ గొట్టిముక్కల నరసింహారాజు గారిని సజల నయనాలతో స్మరిస్తూ వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. మన జిఎన్ఆర్ స్కూల్ సప్తమ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మంగళంపల్లి మహారథి గారు ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషమైతే, ఆయన మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ధారాళంగా విరాళం ఇవ్వాలనుకోవడం మరో విశేషం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి. Hello doctor, hard to miss pulse chuste fast beat aaye Cadbury's science day college boraye kuch pe karichne nidro inelala. ఏమైంది సార్? ఇప్పుడు మీరు పిలవాల్సింది నన్ను కాదు, అంబులెన్స్ ని. అదేంటి సార్? పాపం వాడికి హార్ట్ బీట్ పల్స్ అన్ని మిస్ అయినాయి. ముందు వాటి సంగతి చూడండి. మీరు భలేవారు సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ హిట్ సాంగ్. అయితే స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఒక మా తెలుగు తల్లి, ఒక వందే మాత్రం అవి పాటించాలి. అదిగా సార్, పిల్లాడు ముచ్చటపడుతున్నాడని మీరు చప్పట్లు కొడతారా? వాడి వయసు ఏంటి, ఆ పాట ఏంటి? సార్ 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 ఏంటి సార్ మీరు కూడాను చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదండి, చిన్న పిల్లల విషయం. పిల్లలు డిసిప్లిన్ గా లేకపోతే నాకు నచ్చదు. అయ్యో, ఈ జనరేషన్ పిల్లలంతా ఇంతే సార్. రేపు మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. సార్ సర్లేండి సార్, అబ్బాయి లేకపోతే అమ్మాయి ఉందన్నారుగా, ఫ్యూచర్ లో అల్లుడు అనేవాడు వస్తాడుగా, అతను కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాడే ఉంటాడు. ఆలోచించుకోండి. పోనీ. ఆడుకుంటుందనే కదా మీరు ఆ గుర్రం బొమ్మ కొన్నారు. మళ్ళీ మీరు ఇలా ఎక్కించుకుని తిప్పడం అంత అవసరమా? ఎక్స్క్యూజ్ మీ. చూడు, నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకోవడం తనకు హ్యాపీనెస్, తనతో కలిసి నేను ఆడుకోవడం డబుల్ హ్యాపీనెస్. పాప ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. ఏ? దానికి వెంటనే సైకిల్ కావాలట. ఓహో. డాడీ బిజీగా ఉన్నారు, వచ్చాక మాట్లాడదాం. మనం వెంటనే ఇల్లు మారుతున్నాం. సామాన్లన్నీ ప్యాక్ చేయి, నేను మనుషులను పంపిస్తున్నా. అదే ఉన్నట్టుండి హౌస్ షిఫ్టింగ్ ఏంటండి? నా కూతురు అడిగింది కదా అని వెంటనే సైకిల్ కొనివ్వడం హ్యాపీనెస్. ఆ సైకిల్ తొక్కుకోవడానికి స్పేస్ ఉన్న ఇల్లు ఇవ్వడం డబుల్ హ్యాపీనెస్. కానీ సుశీల, డాడీ డాడీ, అమ్మా, మా స్కూల్లో అందరం సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం డాడీ. నేను కూడా వెళ్ళనా డాడీ? వెళ్ళాలనా? నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? చిల్డ్రన్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఓకే? లవ్లీ. సారీ టీచర్, పిల్లలకి నేను చూపిస్తాను. బాల్ చూసారా ఎలా పైకి వెళ్తుందో? వెళ్ళి వెళ్ళి అలా వెళ్ళి కమాన్ క్యాచ్ క్యాచ్. కమాన్ బ్రిడ్జ్, అందరూ బ్రిడ్జ్ ఎక్కండి. కమాన్ లవ్లీ. మమ్మీ. ఏమ్మా, సైన్స్ ఎగ్జిబిషన్ బాగా చూపించారా మీ టీచర్స్? నో మమ్మీ, డాడీ నాకు ఎగ్జిబిషన్ అంతా చూపించారు మమ్మీ. డాడీయా? ముఖ్యమైన మీటింగ్ ఉందన్నారు,
ఓహో, సైన్స్ ఎగ్జిబిషన్ లోనా? అసలు దాన్ని పంపడం ఎందుకు? దాని వెనకాలే మీరు వెళ్ళడం ఎందుకు? వెళ్ళనా అని అడిగింది, పర్మిషన్ ఇచ్చాను. తండ్రిగా హ్యాపీనెస్, తోడు వెళ్ళాను ఫ్రెండ్గా డబుల్ హ్యాపీనెస్. అబ్బా, మీకు ఇదేం పిచ్చండి? నా కూతురికి అన్ని విషయాల్లోనూ నేను డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రేమనుకో పిచ్చనుకో, నాకు మాత్రం నా లవ్లీయే ప్రాణం. ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని అన్నా గపై కార్దే అన్న. వాడేడ్రా? అదేంద్రు జంప్స్ అన్నా. అంటేంద్రు? పోరగాన్ని తినేటివి మా పోరగాన్ని కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా. గట్లనా? మరి నేను కొట్టినోనికి ఈడేం పనిరా? గాడు పోరగాడే కదన్నా, గా ఇది కూర్చుంటాడు. అచ్చా, గా బొమ్మలేందిరా? ఈ బిల్లలు తింటే గట్ల తయారైతారు. గంతే అన్న. వాడు కూడా గట్లనే ఉంటాడా? బచ్చగడన్నాడు, మీరు 2000 వాడితే చాలు, ఆడు 2 కాళ్ళు ఇరిగిపోతాయి. గా మందులో ఉండి ఇరిచేసినా గాని, లేకుంటే నేనే అని బొక్కలు ఇరగదీసేటోడిని. ఏడిపాడు అసలు పొద్దుగల పట్టుకొచ్చింది గిట్లా నిలబెట్టికా గాని కొట్టినికే బే. ఆగన్నా, నీ దాకా ఎందుకు? నేనే ఆడు చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా. అను అను ఏమ్రా మా ఊరిని కొట్టినావు? అయ్యో కొట్టలేదన్నా, జస్ట్ నెట్టేనంతే. అచ్చా, గీడి సంగతి ఏంద్రా? గిని కొట్టినావుగా? అది కూడా కొట్టడం కాదన్నా, క్యాజువల్ గా తట్టానంతే. అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదా ఇడు? అరే ధనిగా, దానికి ముందుగా లేదో అయ్యిందంటున్నాడు. ఏంద్రా అది? దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న. పాట? Oh, you wanna rock the party, if you wanna shake your body.
ऐसा चाहिए दिल पूरा ఎవరేమన్నా ప్రిన్సే ఏ అదుపే లేని ఫోర్సే వన్ కింగ్డమ్ నే దున్నేసే ఓ యే నువ్వేం చేస్తున్నా ఆ పనిలోన ఆనందం చూసే సో అదన్న మ్యాటర్ నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అయినా ఇడికి పడ్డాయి ఇప్పుడు అక్కడ అమ్మాయి నా కోసం వెయిటింగ్ ఐ హ్యావ్ టు గో నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగది అన్నా వెళ్ళిపోతాడన్నా రాయ్ అయితే కొడతావా కోడితే ఇలా ఉంటదన్నా ఎరా నేను నిన్ను కొట్టానా చెప్పు మీ అన్నకే దా తిను జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు మన ఇజ్జత్ ఏముంటుందిరా భయ్ కూల్ కూల్ ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి నీకడ కాలుతుంది నాకడ కాల్ వస్తుంది హలో వెయిటింగ్ ఇక్కడ ఫైటింగ్ ఇక్కడ వచ్చేస్తున్నానులే ఉండు అన్నా ఇంకా వన్ డే అంత టైం లేదే స్పీడ్గా 2020 ఆడేసి వెళ్ళిపోవాలి చూడన్నా మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు అమ్మో చూస్తాడు రేయ్ అను అన్నా ఎరా నిన్ను సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు హాయ్ ఏంటి ఇంత లేటు రావడమే గ్రేటు నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు సర్లే ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది సరే ఏంటి ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేసావు ప్లానా తొక్క కాఫీ షాపులు మల్టీప్లెక్స్లు థీమ్ పార్కులు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు బొక్కే మరి ఎటు తీసుకెళ్తున్నావురా ఎటూ లేదు నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్గా కూర్చో ఆ సిటీస్కి ఇదే బైక్లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేయాలి మా డాడీ అవునా చూసాడా చూసారు అయితే ఓకే వెళ్ళేది మన అమ్మాయి కదా అవును సార్ దాని సంగతి నేను చూసుకుంటాను ముందు ఆడేవాడో అనుకోండి అలాగే సార్ ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ సార్ మెను కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా ముందు బంకు పని చూడండి నేనెవరో తెలుసా మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది మంచి సౌండ్ బాడీ అంటారు స్పీడ్గా ఉన్నావు అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు ఓ మీరు అంజలి ఫాదరా అదేంటో అంకుల్ అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి కాఫీ కూడా వచ్చింది సార్ ఏంటమ్మా అది మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్ చూడు బాబు
మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాగకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లలు ఇవ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్ లవ్. అబ్బా లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు నీకు. చెప్పు ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అన్నమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కౌలు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా? ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు 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 అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాష్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తున్నాను నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవైనా చూస్తే చాలదా? వైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. బైదివే నువ్వు తప్ప. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయిందేంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. మెల్లగా మెల్లగా సత్య. బండి పక్కన ఆపుతాను, వచ్చి డ్రైవ్ చేయండి. నా ఉద్దేశం కాదు. అందుకే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చోవాలి, డైరెక్షన్లు ఇవ్వకూడదు. డ్రైవింగ్ వచ్చిందని నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు వెనకేసుకు రావటం? ఈ హ్యాండిల్ నేను పట్టుకోవాలంటే వెనకాల లగేజ్ పట్టుకోవడానికి ఇంకో హ్యాండ్ కావాలి కదా. నన్ను క్యారీ బ్యాగ్ లో వాడుతున్నావు నువ్వు. సత్య సత్య రాంగ్ రూట్. మీరు ఊరుకోండి, నడుపుతున్నది నేను కదా. ఏంటమ్మా రాంగ్ రూట్ లో? ఏమయ్యా సిగ్గులేదా? లేడీస్ తో మెయిన్ రోడ్ మీద డ్రైవింగ్ ఏంటి? నువ్వు నడపొచ్చు కదా. ఏం అవ్వలేదు కదా, లెక్చర్లు ఇస్తావేంటి? చాలు బండిది. కర్మరా బాబు. థ్యాంక్స్. నన్ను ఒక్క మాట కూడా పడినవ్వు అసలు. అవును మరి, నేను తిడితే నేనే తిట్టాలి. ఎవరు పడితే వాళ్ళు తిడితే ఊరుకుంటానా? అంతే. ఆపు ఆపు. చింతలు అమ్మ వచ్చింది. ఫోన్ వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అమ్మా? మీ నాన్నని సేఫ్ గా తీసుకొచ్చాను. హే, నీకోసం వీడియో గేమ్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏం సంగతి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎవరు? కిట్టపా? అవును దినా. రేయ్ ఆ ఫేస్బుక్ పోనీ నన్ను కలుస్తానందిరా. సర్కస్ చూడడం సరదా ఏమో ఆ పిల్లకి.
మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసే అంత సీన్ లేదులే. వదినకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గట్టు. చాలా రోజు నుంచి నానా కష్టాలు పడి లైన్ లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఎలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా ఏంటి గిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ఉంటే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్ చాలరా బాబు, నాకు టార్చర్. నేను ఫోన్ పెట్టిస్తున్నా, బాయ్. Our mission has to be completed with all your cooperation. Thank you very much for joining me around the world. Thank you. Thank you. Okay, sir. Yeah. Wow, latest car. Wow, beautiful lips, milky white. Oh, silky hair. ఉందేంటిది? దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా. టూ వీలర్ సార్ అటెలండి. నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదురా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్స్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా? ఆ అమ్మాయి కార్లోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా? అసలు ఆ అమ్మాయి కార్లో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్నా కార్లో నుంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ, అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణం కట్టుకున్నావు అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్, ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయింది అంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఈడి ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానిక, జనాన్ని చీట్ చేయడానిక? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నారా? ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావేట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గంటతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. వాట్ ద హెల్? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే. మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7. ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావో? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను. ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియెంట్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని
అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మా అమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా, నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకెవరా అమ్మాయి? నైస్ నా. తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? Order please. Swiss Mocha Frappi. Okay, sir. Actually, that's my favorite. Really? Me too. Yeah? ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర Yeah, that was weird కదా? నో దాట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? Frappi, sir. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ శానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియల్లీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాడిని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్, అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు తిరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన కానీ హౌలేగాడు ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా, నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గాని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికే ఉంది. సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్ నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో, మేబీ టైం చూసుకొని కూల్గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య నీ పేరే పెట్టుకుంటా. మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా.
ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి సార్ అన్ని బయటికి అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి. మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది టైంపాస్కి ట్రయల్ చూసుకోవడానికే వస్తుంటారు, కరెక్ట్ కదా? సార్ సార్ ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో. కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా ఓకే, లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకి ఒకటి వస్తే చాలు మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాను అనుకో. బయట పెట్టకు బాబు, నీ దండం పెడతా ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ సెర్చ్ చేసేసాడు. తో క్యా హై? మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంకా మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దాట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బి ఎవడో ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ ఆడికి తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేశానంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్ వెళ్ళిపోతా. హే రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ? లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓకే ఓ కాల్ మీ లల్లీ. ఓహో కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. లైట్లే ప్లీజ్ డోంట్. చూడదు యార్. వద్దే. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సెండ్. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ వెయిట్ వెయిట్. మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలాంటి బ్రిలియంట్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ హియర్, నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం బాగమో మనకి ఇప్పుడు ఏం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో. ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. గిదేసుకెళ్తావా? ఇదేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. ఇడియట్. లల్లీ ఐడియా. హౌస్ దిస్? కేకా. ఏమండి, ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో, మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి.
త్వరగా రారా బాబు, ఈ డ్రెస్లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేసులో ఒక చోట లేనప్పుడు మిగిలిన 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వాయ్, ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్, సంగీ టెంపుల్కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్, ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయుధల్లా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ వెటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరి అప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ గిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. చెప్తా. చోరీ 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 చోరీ. చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో, మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో, అదురుతున్న ఎదలో జరిగే వింతేమిటో, అటు తేలదే ఇటు. ఏమయ్యా ఏట్రు సార్, పాత పేపర్లు కొనుక్కునే మీ పబ్లిషరు ఈ మధ్య కొత్త పేపర్లు బాగానే అమ్ముకుంటా అంటగా. అంటే ఈ మధ్య కొంచెం సేల్స్ పెరిగినాయి సార్. అయ్యి ఎందుకు పెరగదులే, మా రాజకీయ నాయకులేమో రోజుకో రకంగా మురుగుతున్నారు. మరి అది న్యూస్ అయినా న్యూస్ సెన్స్ అయినా మీ మీడియా వాళ్ళకి పండగే కదా. సార్, ఇంతకీ మీరు ఎందుకు పిలిపించారో చెప్తే. రాతలు రాస్తే పర్వాలేదయ్యా, రోతలు రాయకూడదుగా. అంటే అపోజిషన్ లీడర్ మా పబ్లిషర్ కి బంధువు సార్, అందుకని. ఎందుకు రాశారని మిమ్మల్ని అడగట్లేదయ్యా, ఎప్పుడు ఆపేస్తారో తేల్చమంటున్నా. ఆపేస్తాం సార్, వెంటనే ఆపేస్తాం. నా పేరు తెలుసుగా, జీజేపీ.
నా జోలికొస్తే పీకేపీ అంటే పిచ్చ కొట్టుడు కొట్టి పాతి పెట్టేస్తారన్నమాట. అర్థమైంది సార్. అర్థమైందిగా, ఇక లాగెత్తు. థ్యాంక్ యూ సార్. బాగా. థ్యాంక్ యూ సార్. నాన్న ఏమ్మా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానని అడిగినా కదా నాన్న. అడిగావమ్మా, నేను ఆలోచించుకోవాలిగా. నాన్న ప్లీజ్, ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఏమండి దానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళనివ్వచ్చు కదండి. అంత ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా. నాన్న ప్లీజ్ ఒప్పుకో నాన్న ప్లీజ్. ఓకే అమ్మా. రేయ్ ఆ ఇన్స్టిట్యూట్ సంగతి ఏంటో చూడు. ఆల్రెడీ అమ్మాయి గారు చెప్పారండి. సికింద్రాబాద్ బ్రాంచ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మాట్లాడతారా? ఏ బ్రాంచి? సికింద్రాబాద్ బ్రాంచ్. అమీర్పేట బ్రాంచ్కి ఫోన్ చేయి. అదేంటి సార్? రే అమ్మాయి ఇష్టపడి వెళ్ళే చోటకి మనం పంపకూడదు, మనం పంపే చోటికే అమ్మాయి వెళ్ళాలి. ఇంకా సైలెంట్ ఉండటం నా వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి. జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా, ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లిని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే, పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది, ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004 మళ్ళీ అదే డిసెంబర్ 26 ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది. ఎన్ని కోట్లు లాసో, ఎంత మంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? కిట్టు స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే ఇవన్నీ అవసరమా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లల్లి. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే, నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గాడు నా బిఎఫ్. థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ ని నేను ఎప్పుడు కలుస్తానో ఏంటో. ఏంటి వదిన ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే, ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లల్లి తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ నేను ఒకటి అడుగుతాను. అడక్కు. ఆర్డరే. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్? ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా.
ఏం చేస్తారా ఏం చేస్తావు బొక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ క్రాస్ యువర్ లిమిట్స్ అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా ఏం చేస్తావు చిచి ఇండిసెంట్ ఉమెన్ ఇండిసెంట్ ప్రపోజల్ ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన నువ్వు ఎక్కడున్నావే ఏంటి వాయిస్ అలా ఉంది ఏంలే ఈడో దేడితే మగ్గాడు తగిలిండు జరంతా గుస్సాయించిన అంతే. హలో ఏరా ఎక్కడ నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గానీ నేను ఆడికి పోయినవే కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా నా బాయ్ ఫ్రెండ్ తో? లాంగ్ డ్రైవ్ పోయినవా నా గర్ల్ ఫ్రెండ్ తో? ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? తెల్లవారు వచ్చారా? తెల్లవారి దాకా డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute I'll call you back. రై నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సెటిల్ అయిపోతావరా? కిట్టు అరే ఐల్ కాల్ యు లేటర్ రా. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు లా 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 లా. లల్లి ఒకసారి నిన్ను చూడే, ఇప్పుడే షోరూమ్ వచ్చిన 1000cc బైక్ లో ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన DS50 లా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలువు, మేము కూడా వింటాం. ఏమే నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 సెంటీమీటర్స్ దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఈ ట్రావెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకరు ఇటు వెళ్ళిపోతున్నారు. అయితే ఎమర్జెన్సీ వాడుతున్నాం. లావణ్య లావణ్య ఒక సైనా షూరిటీ కోసం ప్లీజ్. ఐసీయూలో ఉంది, ఇక్కడ ఏదో సైన్ చేయాలంట. సరే ఓకే లెట్స్ గో. ఓకే అబే కిట్టిగా మీ దోస్త్ ఇక్కడ ఏం రాసిండో చూసినావా? ఈసారి మా లావణ్య హస్బెండ్ అంట. ఇక్కడ చూడు నో అబ్జెక్షన్ ఫామ్ లో మీ లావణ్య మా వాడి వైఫ్ అని రాసింది చూడు. అవురా? వీళ్ళిద్దరు మనకు తెలియకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంట? వాళ్ళని అడుగుదాం. యాక్సిడెంటల్ గా కలిసిన మీ ఇద్దరికి మళ్ళీ ఒక యాక్సిడెంట్ తోనే కలపని ఇంట్లో ప్లాన్ చేసినాం రా. కంగారు పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ ఈ మాత్రం షాక్ కలగకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాక్ ఓపెన్ అవుతుంది కదా. మరి తెలుసో తెలియకో నన్ను ఈ హాలే గాని మీరే కదా కలిపిండ్రు. మరి మీరిద్దరు విడిపోడేందని మేము ఇట్లా షురు చేసినాం. చూసావా లావణ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఒక్క మెసేజ్ ఇవ్వగానే వాడు వెనక ముందు ఆలోచించకుండా నీకోసం ఎంత బ్లడ్ ఇచ్చేస్తున్నాడు. ఇదేమన్నా తక్కువనా? నువ్వు పేషెంట్ అయిపోయావు అనుకుని డజన్ కాయలు పిండి జ్యూస్ తీసింది. నువ్వు తీసిన జ్యూస్ ఏం వేస్ట్ కాదులే లావణ్య. బాబు బ్లడ్ ఇచ్చి బాగా వీక్ అయిపోయాడు, వెళ్ళి పట్టించు. మరి నాకు నీ గ్లాస్ జ్యూస్ ఎక్కడ సరిపోతుంది? ఒక బకెట్ నిండా పిండుకుందా పదా. నీకు ఎక్కువైంది కానీ బడి పదా. సరేపా. చీటర్ చీటర్ యూ చీటర్ యూ చీటర్ హే యూ చీటర్ యూ చీటర్. Oh lovely, lovely, oh my lovely. Hey lovely, lovely, oh my lovely, నీతో ఓ మాట చెప్పాలి.
నెంబర్ ఏదో చెప్పిందే, అది వచ్చిందో రాలేదో ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారే. మీ కోట్ ఒకసారి హ్యాండ్ లోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. మా మామగారు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాను. థ్యాంక్స్. ఎలా ఉన్నాను? అంకుల్ మీరా? ఏంటి పెట్రోల్ బంక్ లోనే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా అమ్మేస్తున్నారా? ఎదవేటకరాలు ఎందుకు గానీ నీ స్పీడ్ చూస్తా అంటే ఎవరికో స్కెచ్ గీసినట్టే ఉన్నారా? మీరు బ్రిలియంట్ అంకుల్. నువ్వు మాత్రం మహా జాదుగడిగా కోట్ వేసుకుని బయలుదేరావంటే కోటికి దక్కకుండా కొట్టేసే ప్లాన్ ఏది వేసే ఉంటావు. మీరు భలే క్యాచ్ చేశారు అంకుల్. కానీరా కానీ మామూలుడేంటి నువ్వు? ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా? లవ్లీకి ఒక కాల్ కొడదాం. ఏం టైమింగ్ నీది. హలో, ఏమైంది? డాడీని కలిసావా? ఇంకా లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తాను. అదేంటి, ఫ్లైట్ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది, ఇంకా మీ ఇద్దరు మీట్ అవ్వలేదా? నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. ఆల్రెడీ కలిశానని చెప్పు. హే, ఇది మా డాడీ వాయిసే. అవునా? సారీ అండి, మీరని తెలియక. రండి మాట్లాడు. అక్కర్లేదు, నా కోట్ నాకు తీసి ఇచ్చేస్తే నేను వెళ్తాను. నావి అనుకున్న వాటిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలి. ఏంటండి ఇంత లేటు? మీరు దిగిన ఫ్లైట్ తిరిగి కువైట్ దాకా వెళ్ళిపోయింటుంది కూడా. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేదురు గాని. తల బద్దలైపోతుంది, ముందు కాఫీ తీసురా. ఏమైందండి? డాడీ డాడీ డాడీ. లవ్లీ. ఆకాష్ ఎలా ఉన్నాడు డాడీ? చెప్పండి డాడీ, ఆకాష్ ని కలిసారా? మాట్లాడారా? తను మీకు నచ్చాడా? ఏంటి డాడీ ఏం మాట్లాడరు? జర్నీ చేసి వచ్చాను కదా, టైర్డ్ గా ఉన్నాను అనమాట. నువ్వెలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను డాడీ, మీరే ఆకాష్ ఎలా ఉన్నాడో చెప్పట్లేదు. కాఫీ వద్దు డాడీ. బాగున్నాడు రా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. హడావుడిలో నేనే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయితే రేపు ఆకాష్ ఇంటికి రమ్మని చెప్పిన డాడీ. నో. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో మన ఆఫీస్ పని ఉంది, ఆ తర్వాత చూద్దాం. ఓకే డాడీ. ఓయ్, అడుగుతుంది నిన్నే. ఏంటి? ఏమన్నారు మా డాడీ? ఈ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ దాకా రావాలా? అదేదో మీ డాడీని అడగచ్చుగా. ఆల్రెడీ అడిగాను, తను రెస్ట్లెస్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. అండ్ యు నో వాట్, మా డాడీ ప్రింట్లో ఏం లేరు, మార్నింగే ఢిల్లీ వెళ్ళారు ఏదో బిజినెస్ పని మీద. బై ద వే డాడీ 1 వీక్లో వచ్చేస్తారంట్లే. అప్పుడోసారి మళ్ళీ నిన్ను పిలిచి మాట్లాడుతా అన్నారు. ఓ, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారా? మా డాడీ ఎవరినైనా ఫస్ట్ లుక్లోనే ఎస్టిమేట్ చేసేస్తారు. అలాంటిది నిన్ను మళ్ళీ కలుస్తానన్నారంటే నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏదో మీ డాడీ కాబట్టి ఊరుకుంటున్నాను కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్కి నువ్వు ఇచ్చే ఓవర్ బిల్డప్కి ఏమాత్రం సూట్ అవ్వట్లేదు తెలుసా? అసలు ఆ సూట్ కనుక వేసుకోకపోతే పార్క్లో బెలూన్లు అమ్ముకున్నలా ఉంటాడు. చంపుతా మా డాడీ గురించి అలా మాట్లాడావంటే. ఏంటి మూడ్ ఆఫా? సర్లే, మనకి ప్లేస్ వచ్చి రావట్లేదు, ఏదైనా సినిమాకి వెళ్తాం పద. సినిమాకి ఇంకా టైం ఉంది, ఈలోపు ఓ ఐస్ క్రీమ్తో నైస్ చేసుకోనా? ఇదిగో. చాక్లెట్ తెచ్చావేంటి? బటర్ స్కాచ్ తేవాల్సింది. అదేంటి, నీకు చాక్లెట్ ఇష్టం కదా? బట్ మా డాడీకి బటర్ స్కాచ్ చాలా ఇష్టం. సారీ. యూ బటర్ స్కాచ్. అదేంటి రెండు ఇచ్చేసావు? నీకొద్దా? నా చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఇదేం చేయను? దానికి బాగుంది కదా కామెడీగా.
బాయ్ ఒకటేనా? ఇంకేం లేదా? అయితే సరే, గుడ్ నైట్. అంత టెంప్టింగ్గా దగ్గరికి వచ్చింది, ఇది చెప్పడానికా? మరి ఇంకేం చెప్పాలి? చెప్పాలి కాదు, చెయ్యాలి. ఆల్రెడీ మన మాటల స్టేజ్ దాటి ముత్తుల స్టేజ్కి వచ్చేసాం. అర్థం చేసుకోవే. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్దామంట. అబ్బా ప్లీజ్ లవ్లీ, మనం ఇంకా ఏబిసిడీలు కూడా మొదలెట్లేదు. అక్కడ కిట్టు లల్లీలు ఏకంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ఏంటి? ఇంగ్లీష్ కిస్ అన్నమాట. ఒకటిస్తావా? నిజమే, ఒక్కటిచ్చానంటే పెళ్ళయ్యేదాకా మళ్ళీ అలాంటి వాడుకో. వేస్టే నువ్వు, రొమాన్స్ సెల్సే లేవు నీ బాడీలో. అవును లేవు, సో ప్లీజ్ గో. ఏంటి అలిగావా? అలగడమ్మా, నాన్ సెన్స్. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఇప్పుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంకెవరున్నారా అని. నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరచిన, నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటునే మరచిన. నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరచిన, నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటుని మరచిన. నిన్ను చూసిన క్షణమున. ఓకే బాయ్. లవ్లీ ఆగు. అంకుల్ బైక్ ఎక్కండి. క్యా కౌన్ హై తుమ్? మీరెవరో నాకు తెలుసు, రండి బైక్ ఎక్కండి. ఇప్పుడు చెప్పండి అంకుల్, మార్నింగ్ పార్క్ దగ్గర, ఈవినింగ్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ఇదిగో ఇలా ఇంటి దగ్గర. ఏంటి గెటప్లు, ఎందుకు మారువేషాలు? ఎందుకేంటి, నీకోసమే. నా కోసమా? ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నేను కనపడగానే పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నారు డాడీ అని పలకరించే నా కూతురు ఇప్పుడు ఆకాష్ని చూసారా, పలకరించారా, మాట్లాడారా అంటూ ప్రతిదీ నీ గురించి అడుగుతుంది. దానిలో ఏముంది అంకుల్, మీకు నచ్చితే నచ్చానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి, కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య, ఎవరైనా? మా ఫ్రెండ్ ఫాదర్ వదినా. నిన్న మొన్నటిదాకా బానే బతికాడు, పాపం ఉన్నట్టుండి రోడ్డున పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగనే నా యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి, రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి, డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, మాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి, పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి, నీకేం చేయాలో వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు, నోట మాట రావట్లేదు మనోడికి. ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి.
మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం. మంగళం, ఓయ్ మంగళం, తెల్లారిందిలే. వారుడి పొద్దుకిన ఇంత ముద్దు నిద్రంటే బాబు నీకు. ఈ సభలకి జనం వస్తున్నారా తీసుకొస్తున్నారా? అమ్మాయికి జ్వరం వచ్చి పడుకుందండి. ఇదేమో తెగ మోగుతోంది, కాస్త చూడండి. ఏదిటి అలా ఈ సైడ్ తీసేపి ఆ సైడ్ ఎవర్రా? హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రిలయన్స్ నెట్వర్క్ అండి. మీ పెండింగ్ బిల్ ఇంకా కట్టలేదు. ఏంటి రిలయన్స్ బిల్లు పెండింగా? అయ్యయ్యో, అమ్మాయి కట్టడం మర్చిపోయినట్టుందండి. పియని పంపించి కట్టించేస్తాలండి. ఏంటి కట్టేది నీ బొందా? అమ్మాయి ఫోన్ ఎయిర్టెల్లే. రిలయన్స్ ఆడికి ఏం అవసరం బిల్లు కట్టమని చెప్పడానికి? ఎవడరా నువ్వా? ఏంటి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చావు? మీరా? ఆకాష్ కమ్ హియర్. కూతురు కాలింగ్, తండ్రి ఫాలోయింగ్. బాగుంది. వాటిలో ఏ వాచ్ బాగుంది చూడు. నా పాకెట్లో అంత మ్యాటర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్నెవరు కొనమన్నారు? అంటే నా గిఫ్ట్ ఇస్తుంది అనమాట. అది బాగుందా చూడు. దిస్ వన్ సార్. ఇంకా ది బెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. దిస్ వన్ మ్యామ్. అత్తేయండి. చూసారా నేనంటే ఎంత లవ్వో. ఎవరైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ కూతురికి అకేషన్ అక్కర్లేదు. నేను పక్కనుంటే చాలు పండగే. ఆకాష్ ఇదెలా ఉంది? పీస్ కంటే ప్రైస్ అదిరింది. తీసుకోమంటావా? 1,36,000 విచ్చలవిడిగా తీసుకోవచ్చు. ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. అంకుల్ జస్ట్ 2,000 రూపీస్ వాచ్ ఇది. 1,36,000 రూపీస్ వాచ్ వెయిటింగ్ అక్కడ. ఏంటి వాచి ప్యాక్ చేయించమన్నా? తెలియకుండా కొంటే ప్యాక్ చేయించాలి గానీ పక్కనే ఉన్నప్పుడు పార్సల్ దేనికి? పెట్టేయచ్చుగా. మా డాడీ కోసం కొన్న వాచ్ని నీ చేతికెలా పెడతా? ఇది మా డాడీకి నేను ఇచ్చే ఫాదర్స్ డే గిఫ్ట్. దానికి గ్రీటింగ్ ఇస్తే చాలదా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలా? అయినా ఆఫ్టర్ ఆల్ ఫాదర్స్ డేకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇది ఫార్మాలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. అసలు ఫాదర్స్ డే కూడా ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారా? నువ్వు తప్ప. నా దృష్టిలో ఫాదర్స్ డే ఫాలో కాని వాళ్ళే పెద్దోళ్ళు. ఎందుకంటే ఎవరి లైఫ్ లోనైనా ఎవ్రీడే తండ్రిచ్చిందే. కడుపులో పెట్టుకు మోసిందని తల్లిని దైవంలా పూజించే కల్చర్ మంది. మరి కళ్ళల్లో పెట్టుకొని చూసే తండ్రికి ఆ రెస్పెక్ట్ ఉండకూడదా? ఇయర్లీ వన్స్ అయినా ఒకే ఒక్క గిఫ్ట్ ఇవ్వకూడదా? ఆ ఒక్క రోజైనా నోరు విప్పి లవ్ యూ డాడీ అని చెప్పకూడదా? అయ్య బాబోయ్, దీనికి ఇన్ని మాటలు వచ్చని నాకు ఇప్పుడు దాకా తెలీదు. సర్లే, ఇంతగా వాచ్ నాకు ఇస్తున్నావా? కావాలంటే ఇంకొకటి కొనిస్తాను పదా. నో వే, నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి. ఓకే తీసుకో. ఆకాష్ ఒకటి గుర్తుంచుకో, ఆ వాచ్ మాత్రం మా డాడీదే. నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నా నీకది మా డాడీ ఇచ్చినట్టే. ఏంట్రా అడవుతున్న రేస్ లో దారి తప్పిపోవచ్చినట్టు ఈ స్పీడ్ ఏంటి? వద్దా, నువ్వు మరి టూ మచ్ గా కామెంట్ చేసిన వద్దా. ఒక అమ్మాయి నేను గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా? హౌ కెన్ యు సే దట్? అందులో వింతే ఉందిలే. ఈ మధ్య మనుషుల కంటే యానిమల్స్ ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మాయిలు. ప్లీజ్ వద్దా, నన్ను వదిలే. ఇంకాసేపు అయితే నేను యానిమల్ అని కన్విన్స్ అయిపోయి జూలో వాలంటీర్గా జాయిన్ అయిపోయేట్టున్నా. ప్లీజ్ మేరకు చోర్దో వదిలే ప్లీజ్. అమ్మాయ్యా, అరే 3 రోజుల నుంచి లలి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఫోన్ ప్రాబ్లం ఏమో. ఆన్లైన్ కూడా రావట్లేదురా. నెట్ కనెక్షన్ కట్ అయిందేమో. మరి 2 ఒకేసారి పని చేయకుండా పోతాయా? ఏమో, వాళ్ళ నాన్నని కట్ చేసి పడేసాడేమో. ఎగ్జాక్ట్లీ, నాకు అదే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తానంటావు? దొరికి గర్ల్ ఫ్రెండ్ రా. మిస్ అయిపోతుందేమో టెన్షన్ వచ్చేస్తుందిరా. ఇలాగైనా లలిని ఒకసారి కలవాలి, మాట్లాడాలి, లేకపోతే పిచ్చెక్కిపోలే ఉందిరా నాకు. అవునవును, సిమ్టమ్స్ కూడా అలానే కనిపిస్తాయి. జోక్ కాదురా, అబౌట్ అన్ ఐడియా. ఆలోచిస్తాలే. ఎప్పుడో కాదు మామ, ఇప్పుడే చించు, ఒక మంచి ఐడియా దించు ప్లీజ్. మేడం గ్యాస్. రేయ్, ఒక ఐడియాతో పాటు నీకు సిలిండర్ కూడా ఇస్తాను, పట్టుకెళ్ళిపోయి పొంగల్ చేసుకో. సిలిండర్ దేనికిరా? వెళ్ళి వాళ్ళ నాన్నని అటాక్ చేయమంటావా ఏంది? సరదాగా ఒకసారి ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తే అటాక్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుందా ఏంటి? ఊరుకోరా,
గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను డెలివరీ బాయ్ వెళ్ళి లలిని కలిసి వచ్చేయమంటావా? అయితే నువ్వు నాతో రా, మనం ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఇలాంటి వాటికి నా దాకా ఎందుకురా, నీకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే పర్సన్ పంపిస్తాను, పట్టుకెళ్ళిపో. ఏంద్వయ్యా నడక? గ్యాస్ బండ్ తెచ్చేటోళ్ళు జల్దీ జల్దీ రావాలి, జల్దీ లోపల పెట్టేసుకోవాలి. అసలే మంత్రి గారు కిందకి వచ్చే టైం అయింది. మంత్రి గారు వస్తే మనకేంటంటే నీకు నోడుదులు ఎక్కువ అనుకుంటా. వచ్చిన పని చేద్దాం. కిచెన్ ఇటు అనుకుంటా, తల్లి అటు అనుకుంటా. అదిగో కిచెన్. ఏంట్రా అది? ఇదేంటో తెలియకుండానే ఇడు మంత్రి అయ్యాడు. మిమ్మల్ని అడిగేది గ్యాస్ సిలిండర్ సార్. ఆ సంగతి తెలుస్తానే ఉంది, దాన్ని మా ఇంటికి ఎందుకు తెచ్చారు? యా, నువ్వు గ్యాస్ వాడవా? మా ఇంట్లో వాడేది హెచ్పి గ్యాస్, మీరు తెచ్చింది ఇండియన్ గ్యాస్ సిలిండరా? అవునరా, ఇది ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మన్నాడ్రా? ప్లానింగ్ కంపు, మంగళమం జంపు. నిన్ను నమ్మి నేను వచ్చాను కదా. ఇప్పుడు నమ్మకాల గురించి ఎందుకులే మంగ, ఇంటికి సేపు ఆ గ్యాస్ కొట్టంగాళ్ళని పారిపోనివ్వకండి. గన్నులు పట్టుకోవడానికి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటా? సాంబశివుడు, పాపారాయుడు, సుబ్బారాయుడు, రూపాదేవి ఎక్కడ తెచ్చారా? ఏమైంది? ఏమైంది సార్? ఎయిర్టెల్ బిల్లు కట్టమని రిలయన్స్ వాడు ఫోన్ చేస్తున్నాడు. హెచ్పి గ్యాస్ వాడే ఇంటికి ఇండియన్ గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. ఇట్టా ఇంట్లో తప్పు మీద తప్పు జరిగిపోతా ఉందంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా అదేదో తప్పు జరిగిపోతా ఉండాలి. ఏంటది నాకు తెలియాలా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు? Really, you're such a strange father. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. డాడీ, మీకోసం నేను గిఫ్ట్ కొన్నాను తెలుసా? దాన్ని ఒక దుర్మార్గుడు లాగేసుకున్నాడని కూడా నాకు తెలుసు. మరి నీకేం కావాలరా? నాకేం కావాలో మీకు తెలుసు కదా డాడీ. నువ్వు కావాలనుకునే దానికంటే ఆనందంగా ఉండేది ఇస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ కావాలనుకున్నది ఇవ్వకపోతే ఆనందంగా ఎలా ఉంటావన్నదే క్వశ్చన్. అర్థం కాలేదు డాడీ. కమ్ అగైన్. అబ్బే ఏం లేదురా, నువ్వు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడిని. కానీ ఈసారి అది వీలయ్యేలా లేదు. అదేంటి డాడీ? అంటే అది ఢిల్లీలో ఉన్నాను కదా, అందుకని. త్వరగా వచ్చేయండి డాడీ. లల్లి. అరే ఫూల్, అసలు దిమాగ్ నీకు? జస్ట్ ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే గింతలోలి చేస్తావా? అంటే అది నిన్ను చూడాలని ఎంతూజియాజం తోటి. ఆహా, ఎంతూజియాజం. ఇప్పుడు మా అయ్య పడుతుండే ఎంతూజియాజం నాకు లగ్గం ఫిక్స్ చేస్తుండు. అంటే గ్యాస్ ఉడికేటప్పుడు మీ నాన్నకి నచ్చేసారా? అరే వింటున్నావారా? అబ్బే హోలే, ఇంకెవరినో చూస్తుండ్రా లగ్గం ఫిక్స్ చేయనీకి. గీ సన్నాసుడు అంటే ఇష్టమే నాకు, బట్ వాట్ టు డూ అనేది సమజవుతలేదు. డోంట్ వరీ, నీ పెళ్లి సన్నాసోడతా. అదే ఈ కిట్టుగాడితోనే, అది కూడా రేపే. ఇట్స్ మై ప్రామిస్. ఓయ్, రేపే పెళ్ళా? ఎస్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతా. వెళ్ళిపోతాడు. వీళ్ళ డాడీకి దొరికితే లైఫ్ లాంగ్ బ్లైండ్ గా మిగిలిపోతాడు. నిజం ఆకాష్, వీళ్ళ డాడీని మేనేజ్ చేయటం, ఆయన ఎదిరించి దీన్ని మ్యారేజ్ చేయటం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తొక్కలే, మీ డాడీని మేనేజ్ చేయట్లా? అలాగే తన డాడీని చేస్తా. దీని డాడీకి మా డాడీకి పోలిక. దీని డాడీ విలన్, మా డాడీ హీరో. అంకుల్ ఐస్ క్రీమ్. అంకుల్ అంకుల్. దీని డాడీ ఐరన్, మా డాడీ ఐస్ క్రీమ్. అంకుల్ ఐస్ క్రీమ్. చెప్పింది అర్థమైందిగా? ఈ మ్యారేజ్ ప్లాన్ లో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ నువ్వే. ఏంటో నువ్వు, నేను ఎప్పుడూ అనుకోని పనులని నా చేత చేయిస్తున్నావు. ఇదేంటి అక్కడ దీని బాబే చేస్తుంటే? అది సరే గాని నా పెళ్లికి సామాన్లు అవి కొనాలి కదా. డోంట్ వరీ కిట్టు, నేను తెస్తానులే. థ్యాంక్ యూ. ఏం అక్కర్లేదు, వీడి పెళ్లి ఖర్చులు ఇచ్చే ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరు? చెప్తాగా. నా లవర్ పక్కనే ఉంది, చూస్తుంటే మూడొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటా మెసేజ్? ఎవరికి పాపా? నీ సిస్టర్కి. ఏంటి? గట్టిగా కౌగులించుకొని 2-3 ముద్దులు పెట్టి. ఏంటి బంగారం, సిగ్గుపడుతున్నావా? ఇదే మెసేజ్కి ఇంకొకరు భయపడతారు తెలుసా? అమ్మా కిట్టు, బండి బంకుకు పోని. చూశారు కదా అంకుల్, నేను కంట్రోల్గానే ఉండాలనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి ఉండనివ్వట్లేదు. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోకూడదనే అనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి నన్ను తలుచుకోకుండా ఉండట్లేదు. అసలు ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటే ఏ కుర్రాడు మాత్రం ఆగుతాడు అంకుల్? నిజానికి నాకు కూడా డైరెక్ట్గా అంజలి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
కానీ దారిలోనే మీ వంకుందని గుర్తుకొచ్చింది. అలాగా మంచి పని చేసేవారు అబ్బాయి. మీ అమ్మాయి నాకు ఎన్ని హింట్స్ ఇస్తున్నా, నన్ను ఎంత టెంప్ట్ చేస్తున్నా, కేవలం మీకోసం మాత్రం ఓపిక పడుతున్నాను అంకుల్. అరా నీ ఓపిక 25 చాలా? అంటే కౌగులింతకి 25 ఓకే, దాని తర్వాత ముద్దులు కూడా అలా మాట్లాడమాకరా బాబు, నాకు గుండె జల్లు అంటుంది. ఇదిగో సరిపోతుందా? అడ్జస్ట్ చేసుకుంటా. ఇన్కమింగ్ కాల్స్ని మెసేజ్ని కూడా ఇక్కడ ఇన్కమ్గా మార్చుకుంటున్నాడు. షాక్ అయ్యావా? మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదో ఏమి చేయకూడదో తెలుసుకోవడానికి వచ్చేది. పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోనీ. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలి పెడతానా? అమ్మో, నా వల్ల కాదు. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకా చూస్తారంట్రా? ఏసేయండి. ఆగండి. ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి. దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. వద్దు. నో పెట్టేస్తా. చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. వద్దు. పెట్టేస్తా. పెట్టేస్తా. ఇంత లేట్ గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కల్ సుబే ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చి నా నోటి దూలతో బాగా ప్లీజ్ సారీ. మేమెంత కష్టపడొచ్చినాం యారా, వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదులే అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు కానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లున్నాయంరా. వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా, పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లలిరా, రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వేంటి? నాదే ఉంది. ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేదుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత తొందర? తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు?
మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు కానీ పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరెంజ్ ఆశలేం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. పైకి వచ్చేయండి రా. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా, సొంట మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేసాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా, నువ్వు చెప్పు. ఇది చదువుతాను రా సొంట. ఇలా మంది వేసుకుని దీపాడు. ఏయ్ మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నరుకుతా బిడ్డ. డూ సంథింగ్ రా. ఏదో చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటంత కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ ఏం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ అద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి ఒప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకున్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను బంగారు కొండ, ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండేవాడు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. థాంక్స్ ఫర్ యువర్ లాజిక్. ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? ఏవేవో ఆశలు నాలో ఏవేవో నీ వైపే మరి లాగే. ఇదే సార్. అమ్మ బాబురావా, నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా? అక్కడే అయిపోయాడు రా అబ్బాయి. రా. ఏంటి అంకుల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి? చాలు చాలే ఆపరాని స్పీడ్. డేవిడ్ సాబ్ నేను చెప్పాను కదా ఈడే. అంకలే నా బ్రెయిన్లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా. అదిగో మళ్ళా అదే స్పీడు. డేవిడ్ సాబ్ నీ గురించి చెప్పాను రా, ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను. ఫోన్లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా. ముచ్చటకలా మీటింగ్ పెట్టారా? హలో డేవిడ్ సాబ్, దిస్ ఇస్ ఆకాష్. భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటు ఉండదు. అతను డేవిడ్ సాబ్ తమ్ముడు రాబర్ట్. బాబురావు वो सब छोड़, सिर्फ मतलब की बात कर. చూడరా అబ్బాయి, చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు అన్నాళ్ళు గుంచుతావు గానీ ఇప్పుడు డేవిడ్ సాబ్ చెప్పిన పని నువ్వు చేసావు అనుకో స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా. పనేంటి ఇంతకి? నేను చెప్తాను. జో మై कहता हूं वो कर. నీకేం కావాలో అది నువ్వు తీసుకో. ఓ మీకు తెలుగు తెలుసా? నీకు వీడు తెలుసా? వాడి పేరు మంగళంపల్లి మహారథి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. वो जो भी है ఐ డోంట్ కేర్. బట్ వాడు మనీతోనే కాదు మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 साल पहले ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు. ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు.
మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఐ విల్ కిల్ దాట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. तू चुप बैठ छोटे. ए लवर बॉय, तू जा, कैसा भी कर उसको लेके आ. चल. अंकल, अंकल, अंकल. అరే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయే. ఆ బంకు బాబురావు గాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో స్కెచ్ చేసి నేను పిలిచాడు అనుకున్నాలే. కోట్లు కోట్లు కొట్టేసే జంతర్ మంతర్ జాదుగాలకైతే స్కెచ్లు రివెంజ్లు ఉంటాయి గానీ 10,000కి 25,000కి అంత సీన్ ఉండదులే. ఏంట్రోయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? ఫోన్ అయితే ఈజీగా ఆపేయచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ డేవిడ్ ఆపడమే కష్టం. డేవిడ్ నీకెలా తెలుసు? అంటే వాడు చెప్పిందంతా నిజం అన్నమాట. ఏం చెప్పాడు నా గురించి? నువ్వేంటో చెప్పాడు. నిన్ను అప్పగిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానని కూడా చెప్పాడు. అది కాదురా. వద్దు ప్లీజ్, ఇంకా మీ నోటి నుంచి ఆ కట్టు కథలు పిట్ట కథలు నేను వినలేను. కూతురు ప్రేమించినోడు ఎలాంటోడో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంటే మీరైతే గొప్ప ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసగాడివని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నీకో సెటప్, రోజుకో గెటప్, పైకి మాత్రం పెద్ద బుద్ధిమంతులాగా బిల్డప్. ఇవన్నీ వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా? నన్ను తీసుకురావడానికి స్కూల్కి ఎందుకు రాలేదు? సూపర్ మార్కెట్కి వెళ్ళమన్నాను కదా మంగ, ఎందుకు వెళ్ళలేదు? బయటికి వెళ్తే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు పొద్దుటి నుంచి కాలు బయట కదపట్లేదు. ఏం అడుగుతున్నా? ఇదిగో అసలు ఇలా నోరు మెదపట్లేదు. చెప్పు లవ్లీ. మా డాడీ ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చేస్తానని చెప్పారు ఆకాష్, కానీ ఇప్పటి వరకు రాలేదు. మొబైల్కి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, మెయిల్ పెడితే రిప్లై లేదు. టెన్షన్గా ఉంది. ఆకాష్, డాడీ వచ్చేస్తారుగా, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ముందు మన మీటింగ్ స్పాట్కి రా, నీతో మాట్లాడాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆకాష్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఎస్ తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. బీ ప్రాక్టికల్ లావణ్య. నాకు నువ్వు ఇంపార్టెంట్, మన లవ్ ఇంపార్టెంట్, మీ డాడీ కాదు. బట్ నాకు మా నాన్న కూడా ఇంపార్టెంటే ఆకాష్. ఓ నో, ఎందుకు నువ్వు పదే పదే నానా నానా నసపడతావు? నీ ఒక్కదానికే ఉన్నాడా నాన్న? ఇంకెవరికి లేరా? ఎస్, అలాంటి నాన్న నా ఒక్కదానికే ఉన్నారేమో. నీకు తెలీదు ఆకాష్ మా డాడీ గురించి. ఆయన నన్ను ఎలా పెంచారో, నా కోసం ఎన్ని చేశారో నాకు తెలుసు. ఈవెన్ నువ్వైనా నన్ను చూశాక, నన్ను కలిశాక, నేను నచ్చాక లవ్ చేశావు. కానీ మా డాడీ మాత్రం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతసేపు బాబ్ బచన్ తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? మా డాడీ ఏమంటారో వెయిట్ చేయకుండా, పద్ధతిగా ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నీతో పాటు వచ్చామంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, నువ్వు మహారథి కూతురువో మరొకడు ఎవరికో మేనకోడలు అని తెలుసుకొని నేను లవ్ చేయలేదు. నిన్ను తప్ప ఇంకెవరిని ఇంప్రెస్ చేయాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు. నువ్వు ఎవరైనా కానీ ఇప్పుడు నా లవర్వి. నీ సేఫ్టీ, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ లవ్లీ, నాతో వచ్చి నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. హే, వాట్ యు మీన్? ఇప్పుడు నేనేదో డేంజరస్ జోన్ లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మేబీ మీ డాడీతో ఉండడం వల్ల నీకు డేంజర్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. ప్లీజ్ కమ్ విత్ మీ లావణ్య. నో వే ఆకాష్, నువ్వేదో రాంగ్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఇలా చేయడం తప్పు. అంటే నేను చేసేది చెప్పేది మాత్రం తప్పనిపిస్తుందా? మీ డాడీ అసలు తప్పులే చేయరా? దానివల్ల నువ్వు రిస్క్ లో పడే ఛాన్సే లేదా? నాకు నడక నేర్పించేటప్పుడు కూడా నా చేత తప్పటడుగులు వేయించలేదు మా డాడీ. అలాంటి ఆయన తప్పు చేస్తారని ఊహించడం కూడా తప్పే. డాడీ డాడీ అంటూ నీకు నాకు మధ్య పెద్ద గొడవ కట్టేస్తావు నువ్వు. అదేంటి ఆకాష్ అలా అంటావు? మనిద్దరిని కలిపింది కూడా మా డాడీ. మనల్ని మీ డాడీ కలిపాడా? ఎస్, మా డాడీ పెంపకమే నేను నీకు నచ్చేలా చేసింది. మా డాడీకి నీకు ఉన్న సిమిలారిటీస్ నిన్ను నాకు లవర్ని చేసింది. చేసింది కదా, అందుకే ఆ లవర్గా అడుగుతున్నాను, నాతో వచ్చేయ్. నీ మీద నాకు లవ్ ఉంది ఆకాష్, బట్ దానికన్నా 10 times ఎక్కువ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ మా డాడీ మీద ఉంది. ఆయన్ని కాదని నీతో రాలేను. Then get lost. Don't come back into my life.
ప్రాబ్లమ్స్ ఉన్నది నాకు. నువ్వెందుకు అలా పిచ్చి పిచ్చిగా తాగుతున్నావు? అలాంటిది నా చేత ఆల్మోస్ట్ హాఫ్ ఎత్తించేశారు. అదిగో నీ బామర్ది బ్యాచ్ దిగింది. ఎంచక్క ఏసీ బల్లో వచ్చేసారు. వెళ్ళిపోతా వాళ్ళతో. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగినోడు ఇప్పుడు దొరికాడు. కానీ వాడు ఉండాల్సింది నా కళ్ళ ముందు కాదు, నా కాళ్ళ కింద. ఎరా ఫేర్వెల్ పార్టీ కూడా ప్రశాంతంగా చేసుకునేవర్రా? ఇక్కడేం కావాలో మీరు ఆర్డర్ ఇవ్వండి, వీళ్ళకేం కావాలో నేను తినిపించి వస్తాను. హఠాత్తుగా అటాక్ చేసిన వాడిని అడ్డంగా పడుకోబెట్టేశా. ఎదురుగా వస్తే వదులుతానేంట్రా? ఇన్ని గన్లు ఉంచుకొని ఒకటి కూడా వాడరేంట్రా? డోంట్ యూస్ వెపన్స్. వాడు ప్రాణాలతో కావాలి. అంకుల్ ఇందాకేదో చెప్తూ మధ్యలో ఏదో వచ్చారని ఆపేశాను కదా, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తా. మీ కూతురుతో నాకు ఇంకా కట్. దాన్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసేస్తున్నా. చూసారా అది ఎలా బయటకు వస్తుందో? నా హార్ట్ ని ఫార్మాట్ చేసేస్తున్నా. అది గుర్తుకు రావడం కాదు కదా, కనీసం దాని గుర్తులు కూడా మిగిలిన. ఐ హేట్ లావణ్య. I hate Lavanya! I hate Lavanya! నా కళ్ళ ముందే నా తమ్ముడిని కొట్టాడు. మేసుకొని చూడంగా. ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? వెళ్ళండి అంకుల్. వెళ్ళిపోమంటున్నావు? ఇంతటితో నన్ను వదిలించుకుందామనా? మీరొచ్చిన పని అయిపోయింది కదా. నేనొచ్చిన పని నాకు తెలుసు అంకుల్. మీరు ఎందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం తీసుకెళ్తున్నారో అంతా నాకు తెలుసు. ఏంటండి ఇదంతా? ఐ హేట్ లావణ్య అని అనిపించడం కోసం మీరు ఇన్ని ప్లాన్లు వేయాలా? నన్ను మీ కూతురు జీవితం నుంచి తప్పించడం కోసం మీరు ఇన్ని తప్పులు చేయాలా? మీ ప్రాబ్లం నాకు తెలుసండి. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని, మీ అల్లుడుగా నేను పనికిరానని మీరెప్పుడో ఫిక్స్ అయిపోయారు. మీ అమ్మాయి నన్ను హేట్ చేసేలా చేయడం కంటే నేనే మీ అమ్మాయిని వద్దనుకునేలా చేయడం బెటర్ అని ముంబై బ్యాచ్ని దింపారు. వాళ్ళ చేత నాకు లేనిపోనివన్నీ చెప్పించారు. మిమ్మల్ని మీరే ఫ్రాడ్గా మార్చుకున్నారు. మీకు మీరే అక్రమ సంబంధాలు అంటించుకున్నారు. అప్పులలో ఉన్నారంటూ తిట్లు భరించారు. శత్రులు ఉన్నారంటూ భయం నటించారు. ఇవన్నీ నాకు తెలుసు. మీకు ఆస్తులు లేవని, మీ క్యారెక్టర్ మంచిది కాదని, మీకేదో ట్రెట్ ఉందని తెలిస్తే ఆ చిక్కుల్లోకి రావడానికి ఇష్టం లేక నేను మీ అమ్మాయిని వదిలేస్తాననుకున్నారు కదా. కానీ నేను లావణ్యకు దూరం అయింది ఆ రీజన్స్ వల్ల కాదు, కేవలం మీ వల్ల.
ఇన్నేళ్లుగా పెంచిన అమ్మాయి ఇలాంటి వాడిని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుందేంటి? ఇన్నాళ్ళు నన్ను నా డైరీని ఫాలో అయిన అమ్మాయి ఇప్పుడు ఈ బేవస్కాన్ని ఫాలో అవుతుంది ఏంటి అని తెలియకుండానే మీ అమ్మాయి మీద మీకు కొంచెం కోపం క్రియేట్ అయింది. మీలో ఓ చిన్న బాధ జనరేట్ అయింది. అందుకే అవి పోగొట్టడానికే మీరు గేమ్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా కావాలనే లావణ్యతో అలా మాట్లాడాను. ఈ రోజుకి మీ అమ్మాయి నా లవర్గా కాదు, మీ కూతురుగానే ఉందని ప్రూవ్ చేశాను. తండ్రియే మొగాలు చాలామంది ఉంటారు, కానీ తండ్రంటే ఇలా ఉండాలి అని అనిపించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మీలాగా. నాకు బేసిక్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే నచ్చేది కాదు, కానీ మిమ్మల్ని లవ్లీని చూశాక ఆ రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మీలాంటి ఫాదర్ అండ్ డాటర్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అనుబంధాన్ని గెలిపించడం ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. ఎనీవే, ఇన్ని రోజులుగా బాగా స్ట్రెయిన్ అయ్యారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇందాక ఫైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాను, కొంచెం నొప్పిగా ఉంది. ఇంతకీ ఆ ఫైట్ గురించి మీకు చెప్పలేదు కదూ. మీరు వాళ్ళని అక్కడికి పిలిపించింది నన్ను పూర్తిగా నమ్మించి భయపడ్డానికని నాకు ముందే తెలుసు. వాళ్ళు హడావిడి చేస్తారే తప్ప మీకే హాని చేయరని కూడా నాకు తెలుసు. అయినా వాళ్ళని ఎందుకు కొట్టానో తెలుసా? ఆ రోజు నన్ను పిలిపించి ఆ ముంబై బ్యాక్డ్రాప్ కహానీ వినిపించినప్పుడు అందులో ఒకడు కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాండేశారు. మీ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామా ఆడడానికి వచ్చిన వాళ్ళు నా లవ్లీ గురించి కాదు కాదు మీ లవ్లీ గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు మందులో ఉన్నాను కదా, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను. బైదివే, ఎప్పుడు మీ అమ్మాయికి మీరిచ్చే డబుల్ హ్యాపీనెస్ ఈసారి నేను మీకు ఇవ్వనా? మీలాంటి గ్రేట్ ఫాదర్స్ కోసమే ఫాదర్స్ డే అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అది బతుకుండాలంటే ఇది మీ చేతికే ఉండాలి. డబుల్ హ్యాపీనెస్ అని ఒకటే ఇస్తున్నాను ఏంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేసా, మీ కూతురు. అంకుల్, నా చిన్నప్పుడే నేను మీకు నచ్చలేదు, గుర్తు రాలేదు కదూ? హలో డాక్టర్. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. నేను మీకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. లావణ్య ఒప్పుకోవాలంటే వాడు ఖచ్చితంగా నాకు నచ్చాలని వాడికి తెలుసు. ఏదో ఒకలా నన్ను మాయ చేసి మార్కులు ఎంచుకునే ఐడియాలు వాడికి వచ్చు. బట్ ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఏ క్షణంలోనూ వాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. వాడు ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. వాడి అలవాట్లు అల్లర్లు అన్నీ చూపించాడు. వాడి బారి నుంచి మన అమ్మాయిని కాపాడుకోవాలనే ఒకే ఒక్క ఆరాటంతో రకరకాల వేషాలు వేశాను. వాణ్ణి ఇరికించాలని, ఇబ్బందులు పెట్టాలని, బెదిరించైనా సరే వదిలించుకోవాలని ఏవేవో చేశాను. కానీ ఈ ప్రాసెస్లో నేను కరప్ట్ అయ్యానే కానీ వాడు మాత్రం కరెక్ట్గానే ఉన్నాడు. నా కూతుర్ని చేసుకునేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను డైరీల నిండా రాసుకున్నానే. కానీ వాడు ఇక్కడ రాసుకున్నాడు. ఇంతకంటే గొప్ప విషయం ఒకటి చెప్పరా నీకు? నేనెప్పుడు నా కూతురికి డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటాను కదా, కానీ వాడు నాకు ఇచ్చాడే డబుల్ హ్యాపీనెస్. వాడే మన అమ్మాయి కరెక్ట్. నా కూతురు సెలక్షన్ పర్ఫెక్ట్. నో డాడీ, వాడు నాకొద్దు. అవును డాడీ, వాడు మనకొద్దు, వద్దే వద్దు. అసలు ఏమైందిరా? మీ డాడీ ఎంతో ఆలోచించి గాని ఓ నిర్ణయానికి రారు. నీకు తెలీదు మమ్మీ, డాడీ అంటే నాకెంత ప్రేమ, నాకు ప్రాణం అని తెలిసి కూడా వాడు డాడీతో అడ్డమైన పనులు చేయించాడు. సుశీల, డాడీ
కట్ చేసేది? కట్ ప్రాపర్లీ. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి. లవ్లీ ఏంటది? ఏ మీతో మాత్రం ఆ పనులన్నీ చేయించచ్చా? తప్పమ్మా. డాడీకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చాలా స్ట్రాంగ్. నేనే వచ్చాను రారా బయటికి. ఇవాళ నీ అంత చూస్తాను రా బయటికి. ఏమైందయ్యా? శ్రీ 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 మీ అల్లుడుగా నా దగ్గర కాజేసిన డబ్బంతా కక్కితాను వచ్చాను. ఈ రోజుతో నీ స్పీడ్ కి బ్రేక్ అడిపోయినట్టు ఆ సొమ్ములన్నీ వడ్డీతో సహా వసూలు చేస్తా. వడ్డీల వరకు వెళ్తే నువ్వే నాకు ఇంకా 10 లక్షలు బాకీ ఉంటావు బాబురావు అంకుల్. ఏం అర్థం కావట్లేదా? మీ కూతురు నాతో తిరగడం చూసి నాకు డబ్బులు ఇచ్చినట్లే మీ పెద్ద కూతురు ప్రేమ గురించి తెలిసినప్పుడు డబ్బులు ఇచ్చావే ఓ పెద్ద రౌడీ బ్యాచ్కి. మరి అప్పుడు మీ పెద్ద కూతురు పెళ్లి చేయడానికి నేను ఆ ఏజ్లోనే ఫైట్లు చేజులు చేశాను తెలుసా? చాలా కష్టపడి చాలా ఖర్చులు కూడా పెట్టాను తెలుసా? అది ఎవడు పే చేస్తాడమ్మా? నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పరా, అది ఎలాగుందో చెప్పరా. మీ పెద్దమ్మాయి మరెవరో కాదు, మా వదినే. తను పెళ్లి చేసుకుంది మా అన్నయ్యనే. అవునా? ఏమన్నాడమ్మా డాక్టర్? మీరు ఇన్ని రోజులు నాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చారు కదా డాడీ, ఈసారి నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏంటిది? త్వరలో మీరు ఆడుకోవడానికి ట్విన్స్ రాబోతున్నారు. థ్యాంక్ యూ. అరే మామ, ఎంత శుభవార్త చెప్పావురా? లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నీ రన్న 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 రన్న. రవ 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 ను రవ 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 వచ్చేసేవా. ఒక చోట ఉందామే, ఒకటైపోదామే, ఎవరని అంటున్నా మైనా మైనా.